నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత్ స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగియగానే రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్ తన ఫ్యూచర్ ని ఎలా ప్లాన్ చేసుకున్నాడు? క్రికెట్ కు దూరంగా ఉండాలని భావించిన కార్తీక్ ఏదైనా కొత్త ఆఫర్ వచ్చిందా? లెట్స్ వాచ్. దినేష్ కార్తీక్ ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు. క్రికెట్ కు దూరంగా ఉండాలని భావించిన దినేష్ కార్తీక్ కు ఆ అవకాశం లేకుండా పోయింది. వచ్చే ఏడాది ఐపీఎల్ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి కనిపించనున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు. కార్తీక్ తప్పుకున్నప్పటికీ ఆర్సీబీ మాత్రం అతడే కావాలని గట్టిగా కోరుకుంది. తిరిగి కార్తీక్ ను తమతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. అతను ఆటకు దూరంగానే ఉన్నాడు, కానీ ఆర్సీబీతోనే ఉంటాడు. ఎందుకంటే ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్ కోచ్, మెంటర్ గా అతను నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని జూన్ 2వ తేదీన ఆర్సీబీ ప్రకటించింది. కొత్త అవతారంలో ఆర్సీబీలోకి దినేష్ కార్తీక్ తిరిగొచ్చాడని ఆర్సీబీ ప్రకటించింది. పురుషుల జట్టుకు అతను బ్యాటింగ్ కోచ్, మెంటర్ గా వ్యవహరించనున్నాడని ట్వీట్ చేసింది. అతను క్రికెట్ కి దూరం కావచ్చు, కానీ అతని నుంచి క్రికెట్ ను దూరం చేయలేమని ఆర్సీబీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ విషయమై దినేష్ కార్తీక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ప్రొఫెషనల్ స్థాయిలో కోచింగ్ ఇవ్వబోతూ ఉండడం ఎంత ఉత్తేజాన్ని ఇస్తోందని, నా జీవితంలో ఈ కొత్త అధ్యయనాన్ని తపనతో సాగిస్తానని, జట్టు వృద్ధికి నా అనుభవం పనికొస్తుంది అనే నమ్మకంతో ఉన్నానని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఐపీఎల్ లో 257 మ్యాచ్లు ఆడిన అతను 4842 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ టీమిండియా తరపున 94 వన్డేలు, 26 టెస్టులు, 60 టీ20లో ప్రాతినిధ్యం వహించాడు. ఆటల్లో కొనసాగుతున్నప్పుడే క్రికెట్ వ్యాఖ్యాతగాను మారాడు. ఇక వచ్చే ఏడాది మరో కొత్త రోల్ పోషించనున్నాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.